మలుపులో మాటేశారు, కత్తులతో నరికేశారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఆడ మగవారికి కాదు, చివరికి ట్రాన్స్జెండర్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో హిజ్రా నాయకురాల్ని నడి రోడ్డుపై నరికేశారు. అమ్మవారికి పూజలు చేసి వస్తుంటే కత్తులతో నెత్తుటిని చీల్చేశారు. జిల్లా వ్యాప్తంగా హిజ్రా హత్య సంచలనం రేపింది. హాసిని హిజ్రాల సంఘానికి నాయకురాలు. నెల్లూరులోని పార్లపల్లి ఆమె స్వగ్రామం. హాసిని తమ ఊర్లో ఇటీవల మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించింది. బుధవారం ప్రతిష్ఠ జరగాల్సి ఉండగా మంగళవారం రాత్రి అమ్మవారికి పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం హాసిని తిరిగి నెల్లూరు బయలుదేరింది. కొడవలూరు మండలం టపాతోపు వద్దకు రాగానే 2 కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా అటాక్ చేశారు. హాసినిని ఈడ్చుకెళ్లి మారణాయుధాలతో అతి దారుణంగా నరికేశారు. ఈ ఘటనలో హాసిని తలకు తీవ్ర గాయాలయ్యాయి. హిజ్రా నాయకురాలిపై దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. హాసినిని 108లో కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ సంఘం నాయకురాలు హత్యకు గురైందన్న విషయంతో కడప, తిరుపతి, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హిజ్రాలు భారీగా తరలివచ్చారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బైఠాయించారు. హాసినిని దారుణంగా హతమార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము 4 కార్లో వెళ్తా ఉంటే ఉన్నట్టుగా ఉండి అది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్కి ఇటొక్క కారు అటొక్క కారు పెట్టేశారు. మా కారుకి మధ్యలో రాడ్లతో దాడి చేయడం జరిగింది. దాడి చేసి దానికి మేము మేలుకునే లోపలే మా హాసిని అయిన రాష్ట్ర అధ్యక్షురాలని లాక్కోవడం జరిగింది. ఉంటారు, ఒక 10 మంది దాకా ఉంటారు. గ్రూపు రాజకీయాలే హాసిని హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. గతంలో హిజ్రాల సంఘం నాయకురాలిగా పోటీ చేసే సమయంలో కొన్ని వివాదాలు తలెత్తాయని, దీంతో హాసినిపై కూడా పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హాసిని హత్య కిరాయి హంతకుల పనేరని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉంటూ తిరుపతి అలానే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో ఈ ట్రాన్స్జెండర్స్ కి ఒక లీడర్ గా ఎదిగారు. ఎదిగిన క్రమంలో కొంతమందితో వివాదాలు వచ్చేసి దాంట్లో పలు చోట్ల కేసులు కూడా నమోదైనవి. లాస్ట్ నైట్ పార్లపల్లి అని చెప్పి మనకు కొడవలూరు లిమిట్స్లో అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఈ హాసిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం ఉందని చెప్పి పూజలు చేయడానికి రాత్రి వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అనుయాయులు కొంతమంది వచ్చారు. దాంట్లో భాగంగా ఆ పూజలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మనకి కొడవలూరు దగ్గర, రాజుపాలెం దగ్గర, టపాతోపు దగ్గర అందులోంచి బయటకు లాగి శిక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాంట్లో తీవ్రంగా గాయపడిన హాసినిని కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది. దీనికి కారణం గుర్తు తెలియని దుండగుల దాడిలో గాయపడి చనిపోయిందని చెప్పి వాళ్ళ ఫాదర్ ద్వారా రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ కోవూరు అలానే పొదలకూరు రకరకాల వాళ్ళందరినీ పెట్టి ఈ టీమ్స్ ద్వారా ముద్దాయిలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఇన్పుట్స్ ఉన్నాయి, లీడ్ ఉంది. చివరికి హిజ్రా సంఘాల్లో కూడా రాజకీయాలు రక్తాన్ని పారిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న హిజ్రాల మధ్య కొంతమంది కావాలని చిచ్చు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు. హిజ్రాలను వర్గాలుగా విడగొట్టి వాళ్ల మధ్య పంచాయతీ పెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా హిజ్రాల సంఘం నాయకురాలని హత్య చేయడం మరింత ఆందోళన కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.